Praise the Lord, praise the Lord, praise the Lord. Hallelujah, 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 hallelujah. Thank you, Jesus. Praise you, Jesus. We worship you, Lord. Hallelujah, hallelujah. యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో ఈ సాయంకాలం మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరు ఎలా ఉన్నారు? దేవుని యొక్క మహాకృపలో మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. నిన్నటి రోజు మన ప్రేయర్ హాల్లో జరిగినటువంటి ప్రార్థన ఉపవాస కూడికలో మరి అనేక మంది లైవ్లో కూడా పాల్గొని మరి ఆశీర్వదించబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. సో ఈరోజు మనం బైబిల్ క్లాస్ యెహోషువ గ్రంథం ధ్యానం చేసుకోబోతున్నాము మరొకసారి. కాబట్టి మనం ప్రార్థనతో ఈ యొక్క వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. సో ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా. మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, మీ యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభా, ఈరోజు మీరు మాకు తోడుగా ఉన్నందుకు స్తోత్రం నాయనా. అనుదినము అనుక్షణము మీరు మాతోనే ఉంటున్నారు నాయనా. అవును ప్రభా, మా మనసులో ప్రభా మీకంటే ఎక్కువగా మేము ఏదైనా ప్రేమించినట్లయితే దాన్ని తీసివేయండి నాయనా. ప్రభా, నీవే మా దేవుడవు నాయనా, మా రక్షకుడవు, మా తండ్రివి నాయనా, మా సృష్టికర్తవు నాయనా, మా ప్రాణదాతవు నాయనా. అయా నీకు స్తోత్రం నాయనా. ఈ లోకంలో నీకంటే క్షేమాధారమైనది ఏది లేదు నాయనా. నిన్ను మించినది మాకు ఏది లేదు నాయనా. ప్రభా స్తోత్రం తండ్రి. నీవే మా రాజువు, మా ప్రభుడవు, మా సర్వస్వము నీవే నాయనా. యేసయ్యా నీకు స్తోత్రం. ఇదిగో తండ్రి, మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి ప్రభా ఇక సాయంకాల వేళలో ప్రభా నీ ఆత్మను మా మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నానయ్యా. అయా స్తోత్రం స్తోత్రం. నీ పరిశుద్ధ ఆత్మను మా మీద కుమ్మరించండి నాయనా. యేసయ్యా మీ నామములోనైనా అయా గొప్ప విడుదల ఉన్నది నాయన. మీ నామములోనైనా స్వస్థత ఉంది. మీ నామములో తండ్రి రక్షణ ఉంది ప్రభా. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ. ప్రైజ్ యూ లార్డ్. వర్షిప్ యూ. మహోన్నతుడా నీకు స్తోత్రం తండ్రి, స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. స్తోత్రం. ఈ యొక్క సాయంకాలంలో తండ్రి మాతో మాట్లాడమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. మన ఈ సమయంలో ఈ యొక్క పాటను పాడుతూ ప్రభుని స్తుతించి ఆరాధిస్తాం. యేసుని నామములో మన బాధలు తొలగును, యేసుని నామములో మన వ్యాధులు తొలగును అనే ఒక పాటను పాడుతూ స్తుతించి ఆరాధిస్తాం. యేసుని నామములో మన బాధలు తొలగును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమిచ్చును, మృతులకు నిండు జీవమిచ్చును, హృదయములో నిమ్మలుచును. రక్తముకే యేసునామముకే యుగ యుగములకు మహిమే, అభిషిక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసు రక్తముకే యేసునామముకే యుగ యుగములకు మహిమే, అభిషిక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమిచ్చును, మృతులకు నిండు జీవమిచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. అవును తండ్రి, దుష్టాత్మలు పారిపోవును గాక యేసు నామములోనైనా. అయా శోధనలు తొలగిపోవును గాక నైనా. స్తోత్రం. పరిశుద్ధాత్మదేవ నీ ఆత్మను కుమ్మరించి నైనా, మీ శక్తితో నింపండి నైనా. స్తోత్రం. వ్యాధులెన్నెన్నో మార్పు లేని వ్యసన పరుడైనా, ఆర్థికముగా లోతులెన్నన్నా, ఆశలే నిరా
పరివర్తన చెందినచో పరలోకం చేరెదవు. యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషిక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషిక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసుని నామములో మన బాధలు తొలగును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమిచ్చును, మృతులకు నిండు జీవమిచ్చును, హృదయములో నెమ్మదిచ్చును. స్తోత్రం నైనా ప్రభా, ప్రతి బిడ్డకు స్వస్థత కలుగునుగాక. ఈ సమయంలో ఎంతమంది అయితేనైనా అనారోగ్యంతో బాధపడుతున్నారు నేను వారందరినీ కూడా ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా ప్రభా, ప్రతి ఒక్క సమస్య నుంచి వారికి విడుదల కలుగునుగాక. స్తోత్రం హల్లెలూయా. రాజులైనా యాజకుడవైనా నిరుపేదవైనా బ్రతుకు చెడినాను, ఆర్థికంగా గృహములెన్నున్నా నిలువ నీడ నీకు లేకున్నా, యేసుని నామమున విశ్వాసము నీకున్నా, నీ స్థితి నేడేదైనా నిత్య జీవం పొందెదవు. యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషిక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషిక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసుని నామములో మన బాధలు తొలగును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయించును, మృతులకు నిండు జీవమిచ్చును, హృదయములో నెమ్మదిచ్చును. యేసుని నామములో మన బాధలు తొలగును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమిచ్చును, మృతులకు నిండు జీవమిచ్చును, హృదయములో నెమ్మదిచ్చును. యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషిక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషిక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. స్తోత్రములో మన బాధలు తొలగును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమిచ్చును, మృతులకు నిండు జీవమిచ్చును, హృదయములో నెమ్మదిచ్చును. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం నైనా. అవును ప్రభా, యేసయ్య నీ నామములో నాయన దుష్టాత్మలు పారిపోవును, యేసయ్య నీ నామములో స్వస్థతలు కలుగును, యేసయ్య నీ నామములో రక్షణ కలుగును, ఆయన విడుదల కలుగును, శాప విమోచన యేసు నామమునైనా అన్ని పాపముల నుండి విడుదల చేయండి ప్రభా. యేసయ్యానికి స్తోత్రం స్తోత్రం నైనా. ఈ యొక్క రాత్రి కాలంలోనైనా ప్రతి ఒక్క పాపిని మీకు సమర్పిస్తున్నాను నైనా. పాపాలలో కూరుకొని పోయిన ప్రతి ఒక్క బిడ్డకునైనా విడుదల దయచేయండి నైనా, రక్షణ దయచేయండి, స్వస్థత దయచేయండి నైనా. స్తోత్రం స్తోత్రం నైనా. కుటుంబాలలో శాంతి దయచేయండి, సమాధానం దయచేయండి, నెమ్మది దయచేయండి నైనా ప్రభా. జాబ్ లేని బిడ్డలకు జాబ్ దయచేయండి నైనా.
సంతానం లేని బిడ్డలకు సంతానం అనుగ్రహించండి నేను. వివాహం కోసం చూస్తున్న బిడ్డలకు వివాహాలు సకాలంలోనైనా జరిగించండి నేను. నీ చిత్తంలో ఉన్న బిడ్డలతో వివాహాలు జరిగించండి అయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయా కుటుంబాల్లో చిన్నారి బిడ్డలు యవనస్తులను దీవించండి నేను. అయా వారికి బంగారు భవిష్యత్తును దయచండి నైనా. స్తోత్రం. భార్యాభర్తల మధ్యలో శాంతి సమాధానం ఐక్యత దైత్యమని ప్రార్థిస్తున్నానయ్యా. అయా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ లోక సాయతాని శక్తులలో మునిగిపోకుండా నైనా ప్రభా, శోధనలో పడిపోకుండా నైనా, ఎంతమంది అయితే బిడ్డలు ఈ లోకంలో అంధకారంలో పడిపోతున్నారు లేవనెత్తండి నైనా. ముఖ్యంగా నాయన ప్రభా నీ సేవ చేస్తున్నటువంటి బిడ్డలందరినీ మీకు సమర్పిస్తున్నాను. ఫాదర్లను ప్రభా, సిస్టర్లను నైనా, అయా పాస్టర్లను నైనా, ఇవాంజలిస్టులను, సువార్థికులను ఎంతమంది అయితే ఉన్నారు అయా నీ వాక్యాన్ని బోధిస్తున్న ప్రకటిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభా అభిషేకించి నైనా వాడుకోమని తండ్రి. వారికి నేను అనేకమైన ద్వారములు తెరవబడను గాక, స్వార్థ ద్వారములు తెరవబడను గాక నైనా. స్తోత్రం. అనుదినమునైనా కొత్త కొత్త వాళ్ళని ప్రభా మీరు ఆకర్షించండి, రక్షించండి. వారి మనోనేత్రాలు తెరవండి నైనా. యేసయ్యా స్తోత్రం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. నజరేయుడైన యేసు నామములో ఎదుగుతాను. ఈ రాత్రి కాలంలో మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మనము యెహోషువ గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాము. నిన్నటి వరకు మనం 10వ అధ్యాయం వరకు ధ్యానం చేశాము. అయితే 11 నుంచి 15 వరకు ఈ 5 అధ్యాయాలలో యెహోషువ మరి చుట్టుపక్కల ఉన్నటువంటి అనేకమైనటువంటి రాజులతోటి ఆయన యుద్ధం చేస్తాడు. మరి హాసోరు రాజు, ఇంకా అలాగా చాలామంది పేర్లు ఉన్నాయి. సో ఆ చాప్టర్స్ అన్నీ కూడా ఆయన ఎలా యుద్ధం చేశాడు, మరి హాసోరు రాజు అతని మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు దేవుడు చెప్తాడు, నువ్వు భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను, వారితో యుద్ధం చేయడానికి వెళ్ళు, నీకు జయం ఇస్తాను నేను అని దేవుడు వాగ్దానం చేస్తాడు. సో యెహోషువ యుద్ధం చేయడానికి వెళ్తాడు, సైన్యాన్ని తీసుకొని మరి ఇశ్రాయేల్ ప్రజలు గెలుస్తారు దేవుడు మాట ఇచ్చినట్టుగానే. సో అట్లా అన్ని ప్రాంతాలను, అన్ని రాష్ట్రాలను, దేశాలను, పట్టణాలను యెహోషువ జయిస్తాడు. సో యెహోషువ అడుగు పెట్టిన స్థలాన్ని దేవుడు ఇస్తానని వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని దేవుడు యెహోషువకి నెరవేర్చాడు, నిరూపించాడు. దాన్ని తన జీవితంలో, తన జీవితకాలంలో ఎవ్వరు కూడా నిన్ను ఎదిరించలేరు అని దేవుడు చెప్పాడు. సేమ్ అట్లాగే జరిగింది. అనేకమైన యుద్ధాలు, అనేక మంది రాజులని ఆయన సునాయాసంగా ఒక్క మనిషిని చంపినట్లుగా ఆయన పట్టణాలను జయిస్తాడు. ఆ తర్వాత ఇంకా యుద్ధమే లేకుండా ప్రశాంతంగా దేశము సురక్షితంగా సుభిక్షంగా ఉంది అని మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. చూడండి, మరి అన్నీ జయించాలంటే అది ఎవరి వల్ల అవుతుందండి? దేవుని వల్లనే అవుతుంది. మన జీవితంలో కూడా మనం అన్నిటినీ జయించాలంటే, మనం అడుగుపెట్టిన ప్రతి దానిలో మనకు విజయం కలగాలంటే దేవుని యొక్క సహాయం మనకు అవసరం. ఆ దేవుడే మనకు విజయం ఇవ్వాలి. దేవుడు ఏదైతే మనకి ఇస్తానని చెప్తున్నాడో, అది జాబే కావచ్చు, సంతానమే కావచ్చు, ఇల్లే కావచ్చు, పరిచర్యలు ఇంకా పైమెట్టుకే ఎదగడం కావచ్చు, నీ ద్వారా ఎన్నో వందల ఆత్మలు రక్షణ పొందడమే కావచ్చు, దేవుడు నీకు వరాలు ఇవ్వడమే కావచ్చు, కృపావరాలతో, ఆత్మవరాలతో నిన్ను అభిషేకించడం కావచ్చు, నిన్ను వాడుకోవడం కావచ్చు. అది ఏదైనా సరే పిల్లలు, దేవుడు నీకు ఇస్తేనే తప్ప నీవు దాన్ని పొందుకోలేవు. హల్లెలూయా. సో మనం దేవుణ్ణి అడగాలి, ప్రభా ఇదిగో నాకు ఇది కావాలి, నన్ను నీ యొక్క పాత్రగా వాడుకో ప్రభా అని మనం ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతామో తప్పకుండా ఆయన మనల్ని ఆయన సమయంలో మనల్ని ఆయన లేవనెత్తుతాడు. హల్లెలూయా. సో 11 నుంచి 15 వరకు కూడా మరి దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకి వారి వారి స్వాస్థ్యాలు, ఎక్కడెక్కడ వాళ్ళకి స్వాస్థ్యాలు ఇవ్వబడ్డాయి, ప్లేసెస్ అంటే రూబేను గోత్రానికి ఎక్కడ ఏ ప్లేస్, దాను గోత్రం, గాదు గోత్రం, నఫ్తాలి, యూదా, ఇవన్నీ కూడా. అయితే రూబేను, గాదు, మనష్షే అర్ధగోత్రం, అంటే మనష్షే గోత్రంలో సగం మంది అర్ధగోత్రం అని అంటారు. సో ఈ 2.5 గోత్రాలు యోర్దానుకు యువతల ఇచ్చారు.
యోర్దానుకు అవతల ఇంకా 9.5 గోత్రాలు యోర్దానుకు అవతల ఇవ్వబడ్డాయి. సో ఈ అధ్యాయాలలో మొత్తం కూడా వాళ్ళకి ఏ ప్లేసెస్ ఇవ్వబడ్డాయి, ఏ గోత్రానికి ఏ స్థలాలు ఇవ్వబడ్డాయి అనేది క్లియర్గా అక్కడ రాసి ఉందన్నమాట. సో కాలేబ్ అనే వ్యక్తి గురించి మనం చూస్తాము. కాలేబ్ ఎవరు? యెహోషువతో పాటు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన వాళ్ళలో ఇద్దరు వ్యక్తులను మాత్రమే దేవుడు కానానుకు తీసుకొచ్చాడు. వారిలో ఒకరు యెహోషువ, ఇంకొకరు యెఫున్నె కుమారుడైన కాలేబు. సో ఈ కాలేబు మనవి చేస్తాడు యెహోషువతో, ఏమనంటే నేను కాదేశు బర్నియాలో, అంటే ఫస్ట్ వీళ్ళు ఎప్పుడైతే ఎర్ర సముద్రం దాటిన తర్వాత అక్కడ నుంచి కాదేశు బర్నియా నుండి మరి ఆ యొక్క లోయలోకి అక్కడ ఒక పట్టణాన్ని వాళ్ళు వేగు చూడడానికి పంపిస్తారు. 12 మందిని పంపించినప్పుడు 10 మంది వ్యతిరేకంగా మాట్లాడతారు, కానీ 2 పాజిటివ్గా మాట్లాడతారు. ఎవరు ఆ 2? యెహోషువ అండ్ కాలేబు. సో కాలేబు గురించి దేవుడు మాట్లాడతాడు. కాలేబు నా హృదయాన్ని అనుసరించి నడుచుకున్నాడు, నా మనసులో ఉన్న ప్రకారంగా నడుచుకున్నాడు, పూర్ణ హృదయంతో నన్ను వెంబడించాడు, కాబట్టి కాలేబు అడుగు పెట్టిన స్థలాన్ని నేను ఇస్తాను అన్నాడు. సో ఏ ప్లేస్లో అయితే ఆయన అడుగు పెట్టాడో ఆ ప్లేస్ని దేవుడు కాలేబుకి ఇస్తానని వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి మోషే గారు కూడా చెప్తారనమాట. సో కాలేబుకు ఈ యొక్క స్థలాన్ని ఇవ్వాలి. అది ఏ స్థలం అంటే హెబ్రోన్ అనే ప్లేస్. దానికి ముందున్న పేరు కిరియత్ అర్బా. సో దాని పేరు తర్వాత హెబ్రోన్గా మార్చబడుతుంది. సో ఆ ప్లేస్ని ఈయన అడుగుతాడనమాట. మరి దేవుడు నాకు మాట ఇచ్చాడు కదా, మోషే కూడా చెప్పాడు, ఇవ్వమని చెప్పాడు, కాబట్టి దయచేసి నాకు ఆ ప్లేస్ ఇప్పించు, ఆ ప్లేస్ని నేను వెళ్ళి జయిస్తాను. నాకు స్టార్టింగ్లో ఎంత బలం ఉందో, ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు ఆయనకి 40 years ఉన్నాయి, ఇప్పుడు ఆయనకి 85 years ఉన్నాయి. అప్పుడున్న బలమే నాకు ఇప్పుడు కూడా ఉంది, కాబట్టి నేను వెళ్ళి ఆ పట్టణాన్ని నేను జయించుకుంటాను, దేవుడు నాకు ఆ పట్టణాన్ని ఇచ్చాడు అనేసి ఆయన అడిగినప్పుడు యెహోషువ ఆ పట్టణాన్ని అతనికి ఇచ్చేస్తాడు. ఓకే, నువ్వు వెళ్ళి జయించుకో అని అతన్ని దీవిస్తాడు. సో అట్లాగా కాలేబుకి ఆ ప్లేసు ఇవ్వడం జరిగింది. అలాగే కాలేబు కూడా అడుగుతాడనమాట, మరి ఒక దెబీరు అనే పట్టణాన్ని ఎవరైతే జయిస్తారో అతనికి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానంటాడు. సో ఈ యొక్క కాలేబు వాళ్ళ సహోదరుడి యొక్క కుమారుడు ఒత్నియేలు అనే అతను ఆ దెబీరు పట్టణాన్ని జయించుకొని వస్తాడనమాట. కాబట్టి అతనికి తన కుమార్తెనిచ్చి అక్సాను ఇచ్చి పెళ్లి చేస్తాడు. బైబిల్లో చక్కటి పేరు అక్సా, కాలేబు యొక్క కుమార్తె. సో ఆ అక్సా అనే పేరు కూడా మనం పెట్టుకోవచ్చు, కాలేబు పేరు కూడా పెట్టుకోవచ్చు. యెహోషువ పేరు జాషువా అని ఎలా మనం పెట్టుకుంటామో మన పిల్లలకి ఈ అక్సా అనే పేరు కూడా మంచి పేరు పెట్టుకోవచ్చు. సో అలాగా అతనికి మరి తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తాడు. సో ఈ విధంగా దేవుడు ఇజ్రాయేల్ ప్రజలని చాలా దీవిస్తాడు. అయితే ఇంకా వాళ్ళు గెలుచుకోవాల్సిన ప్రాంతాలు ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా వాళ్ళు స్వతంత్రించుకోవాలి చాలా ప్లేసెస్. సో ముందు మరి వృద్ధాప్యం అయిపోయింది కదా, యెహోషువకు వృద్ధాప్యం అయిపోయింది, ఆయన వృద్ధుడు అయిపోయాడు. సో తన యొక్క బలం ఉన్నంత వరకు, దేవుడు అతన్ని వాడుకున్నంత వరకు ఆయన ఇజ్రాయేల్ ప్రజలకు అన్నిటినీ కూడా స్వాస్థ్యాలను పంచిపెట్టాడు. హల్లెలూయా. అయితే ఒక గోత్రానికి మాత్రం స్వాస్థ్యం ఇవ్వలేదు. అది ఏ గోత్రమో? లేవి గోత్రం. లేవి గోత్రానికి దేవుడు స్వాస్థ్యాన్ని ఇవ్వలేదు, అంటే ఎక్కడ ఏ భూమి ఇవ్వలేదు. ఈ మిగిలిన గోత్రాలకు పంచిపెట్టినట్లుగా వాళ్ళకి పంచిపెట్టలేదు. వాళ్ళకి ఎందుకు పంచిపెట్టలేదంటే వాళ్ళు దేవుని సేవ చేసేవాళ్ళు, దేవుని మందిరములో సేవ చేసేవాళ్ళు. కాబట్టి ఆ గోత్రానికి దేవుడు అన్నాడు, నేనే వారికి స్వాస్థ్యము అన్నాడు. హల్లెలూయా. సో నేనే వాళ్ళకి ఆ దేవాలయంలోనికి వచ్చేటువంటి ఏవైతే వస్తాయో కానుకలు కానీ హోమములు కానీ ఏవైనా బలి అర్పించే అవన్నీ కూడా ఎవరికి చెందినవి? లేవీలకు చెందినవి. సో ఇప్పుడు లేవీలు ఎవరు? దేవుని సేవకులు.
అంటే ఇప్పుడు మేము సేవ చేస్తున్న వాళ్ళు, ఇప్పుడు నేను ఏ జాబ్ చేయకుండా కంప్లీట్గా దేవుని పరిచర్యలో నేను నా యొక్క 29 years పరిచర్య కంప్లీట్ మినిస్ట్రీ చేస్తూ ఉన్నాను, సంపూర్ణ సేవలో ఉన్నాను. సో ఇప్పుడు నాకు ఏ స్వాస్థ్యం అంటే నాకు ఎక్కడ నాకంటూ నాకు సొంతగా నాకు ఏమీ కూడా నేను కొనుక్కోలేదు, ఏమీ కూడా లేదు. సో ఇప్పుడు నాలాగా ఎంతమంది సేవ చేస్తున్నారు, దైవజనులు కావచ్చు, వాళ్ళకి ఏమి స్వాస్థ్యం ఉండదు. ఇప్పుడు ఫాదర్లు ఉన్నారు, వాళ్ళు నిజంగా ఇంకా లేవి గోత్రంలో యాజకులుగా ఉన్నట్టుగా ఉన్నారు. వాళ్ళకి మరి ఏ సొంత ఇల్లు ఉండదు, ఎక్కడ వాళ్ళని అపాయింట్ చేస్తే అక్కడ వాళ్ళు ఉండాలి, ఎన్ని సంవత్సరాలు అంటే అన్ని సంవత్సరాలు అక్కడ ఉండాలి. మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తారు, మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ ఆ మందిరాన్ని కట్టాలి, అక్కడ ప్రజల్ని చూసుకోవాలి. అలాగా వేరే డినామినేషన్స్లో కూడా ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. కొన్ని సొంతగా పెట్టుకున్న డినామినేషన్స్ ఇండిపెండెంట్గా సేవ చేస్తూ ఉన్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి సొంత ఇల్లు ఉంటుంది, సొంత చర్చ్ ఉంటుంది. సో ముందు వాళ్ళకి కూడా ఏమీ లేదు. సో వాళ్ళు ఎలా పోషించబడ్డారు అంటే సంఘస్థులు ఇచ్చే దశమ భాగాలు ఎందుకు మనం దేవుని సేవకులకు ఇవ్వాలి అంటే, మరి వాళ్ళు అన్నీ వదిలి దేవుని సేవ చేస్తున్నారు, కంప్లీట్గా దేవుని పనిలో ఉన్నారు. మరి వాళ్ళని పోషించే బాధ్యత ఎవరిది? దేవుడు చెప్పాడు, నీ దేవాలయానికి వచ్చే ప్రతి కానుక నీదే అని చెప్పాడు. అందుకే దైవజనులకి మనం ఇస్తున్నాము, అది వాళ్ళ సొంతం, అది వాళ్ళు వాడుకుంటారు. దైవజనులు మరి వాళ్ళు జీవించాలా, వాళ్ళు పోషించబడాలా, వాళ్ళు దేవుని సేవ చేయాలా, మరి అవన్నీ వాళ్ళు ఎలా చేస్తారు? దేవుడు నియమించిన పద్ధతి ఇది. కాబట్టి అన్యజనుల్లాగా మనం మాట్లాడకూడదు. అన్యజనులకి ఏం తెలుసు అండి? దశంభాగాల గురించి వాళ్ళకి ఏం తెలుసు? దైవజనులు దశంభాగాలు తీసుకుంటారు, అది ఇదని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మరి వాళ్ళ పూజారులు వాళ్ళు ఏ కానుక లేకుండా పూజ చేస్తున్నారా? వాళ్ళ ఇంటికి వచ్చిన పూజారికి వాళ్ళు ఏమి ఇవ్వకుండా పంపిస్తారా? పూజారికి ఇవ్వరా? ఏమంటారు మరి దాన్ని, వాళ్ళకి ఏమేం కావాలో అన్నీ పారితోషికం అంటారు అనుకుంటా. అవన్నీ కూడా వాళ్ళు ఇస్తారు కదా. వాళ్ళకి బట్టలు పెడతారు, వాళ్ళకి అడిగిన సరుకులన్నీ ఇస్తారు, నల్ల నువ్వులు ఇస్తారు, ఇంకేమేమో చాలా వాల్యుబుల్ ఐటమ్స్ ఇస్తారు, డబ్బులు ఇస్తారు. ఉట్టిగానే అర్చన చేయించుకుంటారా? పూజారి దగ్గరికి వెళ్ళి ఫ్రీగా చేయించుకుంటారా? లేదు కదా. గుడికి చందా ఇవ్వరా? గుడి కట్టించడానికి చందా ఇవ్వరా? ఇస్తారు కదా. ఇప్పుడు గణేషుని పండుగ వస్తుంది, మరి అందరు ఇంటింటికి వెళ్ళి డబ్బులు ఎందుకు అడుగుతున్నారు? ఇస్తున్నారు కదా, అందరు ఇస్తున్నారు, మనం కూడా ఇస్తాం. క్రైస్తవులు మేము కూడా ఇస్తాం. మా వీధిలో ప్రతి సంవత్సరం గణేష్ చందాన వస్తారు. మరి మీరు హిందూస్ కదా, మేము క్రిస్టియన్స్, మేము ఇవ్వమని ఎప్పుడు చెప్పలేదు. వాళ్ళకి ఇచ్చాము. మనం ఇచ్చే ఉద్దేశం వేరే, వాళ్ళు తీసుకునే ఉద్దేశం వేరే. కానీ వాళ్ళు ఆ విధంగా మరి అందరి దగ్గర కలెక్ట్ చేసి వాళ్ళు పూజ చేస్తున్నారు. మరి దేవుని సేవ చేస్తున్న దేవుని సేవకులు అన్నీ సమర్పించుకొని వచ్చి సేవ చేస్తున్న వాళ్ళు, ఇంకా ఫాదర్స్ అయితే వాళ్ళు మ్యారేజ్ కూడా లేదు, వాళ్ళకి వివాహం లేదు, వాళ్ళు జీవితాంతం మరి బ్రహ్మచారిగా ఉండి దేవుని సేవ చేస్తున్నారు. సిస్టర్స్ కన్యాస్త్రీలు మరి వాళ్ళు ఇల్లు అన్నీ వదిలి వెళ్ళి సేవ చేస్తున్నారు. ఎన్నో ఊర్లలో చదువు చెప్పడం పిల్లలకి, స్కూలు, హాస్టలు, కాలేజీ, మరి వైద్యము, మరి సువార్త పరిచర్య, గ్రామాల్లో వెళ్ళి సువార్త ఇంటింటికి వెళ్ళి వాళ్ళు చెప్తారు, ప్రార్థనలు నేర్పిస్తారు, ఆ గ్రామంలో ప్రార్థనలు నేర్పిస్తారు. ఎంతో సేవ చేస్తున్నారు. మన దేశంలో మరి ఎంతో సేవ చేశారు సిస్టర్స్, ఫాదర్స్, మిషనరీలు. మరి అలా మరి వాళ్ళకి ఏమి వద్దా? వాళ్ళకి ఏ ఆశ లేకుండా నిస్వార్థంగా వాళ్ళు సేవ చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళకి అవసరాలు ఉండవా? వాళ్ళు ట్రావెల్ చేయడానికి వాళ్ళకి వాహనం వద్దా, బండి వద్దా, కారు వద్దా, వాళ్ళకి ఫోన్ వద్దా, మంచి మంచి వస్తువులు వద్దా? వాళ్ళ జీవితాన్నే సాక్రిఫైస్ చేశారు. మరి వాళ్ళకి మనం ఏమి ఇవ్వద్దా చెప్పండి? దశంభాగాలు మరి వాళ్ళు చర్చి ఎలా నడిపించాలి? దశంభాగాలు మనం చర్చిలో ఇవ్వకపోతే ఇంకెక్కడ ఇవ్వాలి? గురువులకు ఇవ్వాలి, దైవజనులకు ఇవ్వాలి, సువార్త సేవకులకి మనం దశంభాగం ఇవ్వాలి. అంతేకాదు మనం ఇంకా మన స్వచ్ఛందంగా కూడా వాళ్ళకి మనం సహాయం చేయాలి. అది దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ. మనం క్రైస్తవులంగా మనం ప్రశ్నించకూడదు. వాళ్ళు అలా తీసుకుంటున్నారు, వీళ్ళు ఇలా తీసుకుంటున్నారు, వీళ్ళు డబ్బులు అడుగుతున్నారు, దశంభాగం అడుగుతున్నారు, చర్చిలో ఏదైనా అడుగుతారు. మనమే ఇవ్వాలి. మన చర్చ్, మన దేవుడు, మన యేసయ్య,
మనం ఇవ్వకపోతే ఇంకెవరిస్తారండి? ఒక దైవజనుడు నీ ఇంటికి వస్తే ఉట్టి చేతులతో పంపించొద్దు. వాళ్ళకి ఏ స్వాస్థ్యము లేదు. వాళ్ళకి మనమే మనం ఇచ్చే కానుకలు వాళ్ళకి స్వాస్థ్యంగా దేవుడు, నేనే మీకు స్వాస్థ్యము అని దేవుడు అన్నాడు. కాబట్టి ఫస్ట్ మనం దైవజనులకి ఇవ్వడం నేర్చుకోవాలి. నువ్వు బట్టలు కొనుక్కుంటున్నావా, ఫస్ట్ దైవజనులకి కొను. నీకు తెలిసిన వాళ్ళకి దైవజనులకి కొని ఆ తర్వాత మీరు ఫ్యామిలీలో అందరు కొనుక్కోండి. ఫస్ట్ ప్లేస్ ఎప్పుడైతే నువ్వు దైవజనులకి ఇస్తావో దేవుడు నిన్ను ఘనపరుస్తాడు, నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. సో లేవీయులకి దేవుడు ఏమీ స్వాస్థ్యం ఇయ్యలేదు. సో ఇప్పుడు లేవీయులు ఎవరంటే దేవుని సేవ చేసే వాళ్ళందరూ కూడా లేవీలే. అన్నీ మానేసుకొని సువార్త పని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ లేవీ వంశం. ఈ లేవీ వంశంలో గురువులు ఉన్నారు, కన్యాస్త్రీలు ఉన్నారు, సువార్థికులు ఉన్నారు, నాలాంటి సువార్థికులు ఉన్నారు, గాయకులు ఉన్నారు, ఇంకా అనేకమైన పరిచర్యలో పాల్గొనే వాళ్ళందరూ ఉన్నారు. అందరూ సేవకులే. సేవకుల లిస్టులో ఉన్న వాళ్ళందరూ కూడా లేవీలే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యాజకులు, యాక్చువల్గా మనందరం యాజకులం, రాజులైన యాజక సమూహం అని బైబిల్ చెప్తా ఉంది. ఇప్పుడు మనందరం కూడా దేవుని చేత ఎన్నుకొనబడిన వాళ్ళం, పరిశుద్ధపరచబడిన వాళ్ళం, ప్రత్యేకించబడిన వాళ్ళం, రాజులైన యాజక సమూహం. మనం రాజులము, యాజకులం రెండు. వీఆర్ కింగ్స్ ఫ్యామిలీ అండ్ ప్రీస్ట్హుడ్ ఫ్యామిలీ. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో దేవుడు అలాంటి ఒక గొప్ప ఆధిక్యత. సేవ చేసినందుకు మనకి ఏమీ లేదని అస్సలు బాధపడొద్దండి. ఈ లోకంలో ఏది కూడా మనకి శాశ్వతం కాదు. కొంతమంది సేవ చేసినందుకు మాకు ఏమొచ్చిందండి, ఏం దొరికింది, దేవుడు నాకు ఏమి ఇవ్వలేదు. నో ప్రాబ్లం. అలా మనం ఎప్పుడు అనుకోవద్దు. మనకి దేవుడు మన అవసరాలు తీరిస్తే చాలు. ఆయన చిత్తంలో ఆయన మనకి ఇస్తే తీసుకుందాం, లేదంటే అలాగే మనం దేవునికి స్తోత్రం అనే చెప్పాలి. కానీ నేను ఇంతకాలం సేవ చేశాను, ఇంత చేశాను, ఇంత త్యాగం చేశాను, నాకు దేవుడు ఏమి ఇచ్చాడు అనే ఆ ప్రశ్న అనేది మనం దేవుణ్ణి అడగకూడదు ప్రియులారా. అట్లాంటిది మన మనసులో ఎక్కడైనా ఏ మూల ఉన్నా కూడా అది తీసేసుకోండి. మామూలు విశ్వాసులైనా సరే, నేను ఇంతకాలం వెంబడిస్తున్నాను కదా, ప్రార్థిస్తున్నాను కదా, దేవుడు నాకు ఏమిచ్చాడు, ఏం చేశాడు, అలా అనకూడదండి. ప్రైజ్ ది లార్డ్. మన కన్న తండ్రి ఉన్నాడంటే ఆయన పేదవాడై ఉండొచ్చు, ఉద్యోగం లేనివాడై ఉండొచ్చు, చదువు లేనివాడై ఉండొచ్చు, కానీ ఆయన మన తండ్రి కదా. అలాగనే సృష్టికర్త, ఆయన ఐశ్వర్యవంతుడు. ఆయన కొన్నిసార్లు ఇస్తాడు, కొన్నిసార్లు ఇవ్వడు, ఆయన ఇష్టం. ఆయన కొన్నిసార్లు మన ప్రార్థన వింటాడు, కొన్నిసార్లు వినడు. ప్రశ్నించడానికి మనం ఎవరమండి? ఎందుకంటే మనకి ఏది మంచిదో, ఏది ఎప్పుడు ఇవ్వాలో ఆయనకు తెలుసు. ఆయనకంటే బెటర్గా ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు, మనకు కూడా తెలియదు. కాబట్టి మనం ఒక్కటే, తండ్రి నీ చిత్తం జరుగునుగాక అని మాత్రమే మనం అనడం నేర్చుకుంటే ప్రియులారా, నువ్వు ఏమన్నా చే ప్రభా, నేను మాత్రం నిన్ను ప్రేమిస్తాను, నిన్ను వెంబడిస్తాను, చివరి దాకా నేను నీతోనే ఉంటాను. ఈ లోకంలో నువ్వు నాకు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా నేను మాత్రం చివరి దాకా నిన్ను వెంబడిస్తాను, నేను చేరుకుంటాను. ఆ నిర్ణయం, దాంట్లో మనం ఫిక్స్ అయిపోవాలి అంతే. ఇంకా ఏ పరిస్థితి కూడా మనల్ని కదిలించలేదు, ఏది కూడా మనల్ని చలింపచే ఏమన్నా కానీ ప్రభా. యోబు అంటాడు, నువ్వు నన్ను చంపినా సరే నేను మాత్రం నిన్ను విడిచిపెట్టాను. హల్లెలూయా. ప్రభా ఆయన జీవితంలో అందరూ కోల్పోయాడు, బిడ్డలందరినీ కోల్పోయాడు, ఆస్తి కోల్పోయాడు, ఆరోగ్యం కోల్పోయాడు. బట్ స్టిల్ he trusted God. ఆయన దేవుని నమ్మాడు, మరి గట్టిగా దేవుని పట్టుకున్నాడు, ఆరాధించాడు. ట్రస్ట్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. హల్లెలూయా. మనం ఎల్లప్పుడూ అన్ని వేళల్లో అన్ని పరిస్థితుల్లో మనం దేవుని నమ్మడం నేర్చుకోవాలి. చూడండి, యెహోషువ జీవితంలో అన్ని విజయాలు, సంతోషం, కానాన్లో అడుగుపెట్టాడు, ఎంత సంతోషం. కానీ మోషే లాస్ట్కి ఎన్నో విజయాలు చూసిన మోషే లాస్ట్కి కానాన్లో అడుగు పెట్టలేకపోయాడు, చాలా బాధతో దుఃఖంతో మరణించాడు. ఎన్నోసార్లు అడిగాడు, ప్రభా ప్లీజ్ ఒక్కసారి అడుగు పెడతానంటే నో, ఇంకోసారి మళ్ళీ నన్ను అడగొద్దు అన్నాడు దేవుడు. సో కొన్నిసార్లు దేవుడు మనకి కొన్ని ఇస్తాడు, కొన్ని ఇవ్వడు. సో ఆయన ఇవ్వని దాన్ని మనం మళ్ళీ అడగొద్దు.
ప్రభా నీ చిత్తం, నీకు ఇవ్వాలనిపిస్తే ఇవ్వు, నీ చిత్తంలో ఉంటే ఇవ్వు, లేదంటే నీ ఇష్టం ప్రభా అని మనం ఆయన చిత్తానికి ఆయన ఇష్టానికి మనం తల ఊగాలి. ఎందుకంటే ఆయన మన ప్రభువు, ఆయన మన యజమానుడు, మన తండ్రి, సృష్టికర్త, ఆయన మన దేవుడు, మనం ఆయన బిడ్డలం. మనం తగ్గాలి, ఆయన హెచ్చాలి, ఆయనకే మహిమ చెల్లించాలి. సో ఈ 5 చాప్టర్స్ మరి అంత చాలా మటుకు పేర్లు ఉంటాయి, వాళ్ళు గెలిచిన స్థలాలు, గోత్రాల పేర్లు, ఎవరెవరికి ఏమేమి స్వాస్థ్యాలు ఇచ్చారు ఆ విషయాలన్నీ కూడా 11 నుంచి 15 వరకు ఉన్నాయి ప్రియులారా. నెక్స్ట్ క్లాస్లో మనం 15 నుంచి మరి కంప్లీట్ చేసుకుందాం. 20 వరకు 24 వరకు చాప్టర్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరందరూ కూడా ఈ 5 చాప్టర్స్ చదువుకోవాలని మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభా ఇదిగోనైనా ఈ రాత్రి కాలంలో యెహోషువ గ్రంథం 11 నుంచి 15 వరకు ధ్యానం చేసుకోవడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రం. అయా లేవీలకు నీవే స్వాస్థ్యంగా ఉన్నావు నాయన. ప్రతి గోత్రానికి వారి వారి స్వాస్థ్యాన్ని ఇచ్చావు. యెహోషువ ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆయనకు విజయం ఇచ్చావు నాయన. ఆ బిడ్డకు తోడుగా ఉండి నాయన అన్ని పట్టణాలను జయించడానికి, ఇంకా యుద్ధమే లేకుండా ఉండే జీవితాన్ని ఆయనకి ఇచ్చావు, నెమ్మదినిచ్చావు. అయా తన జీవిత కాలంలో ఎవరు కూడా అతన్ని ఎదిరించలేకుండా మీరు ఆయనకు తోడుగా ఉన్నారు తండ్రి. అలాగే కాలేబుకు కూడా మీరు అతను అడుగుపెట్టిన స్థలాన్ని ఆయనకి ఇచ్చారు నాయన. అతని విశ్వాసాన్ని ఘనపరిచారయ్యా, నీకు స్తోత్రాలు నాయన. అలాగే ప్రభా మేము కూడా చివరి దాకానైనా మీకోసం నిలబడే శక్తిని మాకు ఇవ్వండి నాయన. మిమ్మల్నే నమ్మే కృపను మాకు దయచేయండి ప్రభా. మీ మీద ఆధారపడడం మాకు నేర్పించండి నాయన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మాకు కూడా నాయన మీ చిత్తంలో నడిపించి అయా మాకు విజయాన్ని దయచేయండి నాయన ప్రభా. స్తోత్రం. నువ్వు ఏదైతే మాకు ఇవ్వాలనుకుంటున్నావో అది ఇవ్వండి నాయన. ఏదైతే మీరు మాకు ఇవ్వట్లేదో దాని గురించి మేము అయా బాధపడకుండా సహాయం చేయండి నాయన. స్తోత్రం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభా ఏమి జరిగినా తండ్రి మేము మాత్రం నిన్ను విడువము, ఎడబాయము తండ్రి. అయా నిన్నే నమ్ముతాం నాయన. యేసయ్యా స్తోత్రం. వి లవ్ యూ, వి ట్రస్ట్ యూ, వి వర్షిప్ యూ, వి బిలాంగ్ టు యూ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. వి గ్లోరిఫై యువర్ నేమ్ లార్డ్ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. ఇదిగో తండ్రి ఈరోజు ఈ యొక్క క్లాస్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆశీర్వదించి బలపరచమని, వారికి రక్షణ భాగ్యాన్ని దయచేయమని నాయన. ఇంకా వారి కుటుంబాలలో ఎవరికైతే రక్షణ లేదో వారందరికీ రక్షణ దయచేయమని నాజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. సో దేవుడు మీ అందరిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. షలోమ్. ప్రైజ్ ది లార్డ్.